హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముగ్గు వేసుకుంటూ ఒక స్టోరీ చెప్పుకుందామండి. అది కూడా చిప్స్ ప్యాకెట్ తినడం వలన ఒక 17 ఏళ్ల అమ్మాయికి బీపీ, షుగర్ వచ్చింది. అది ఎలానో ఈ స్టోరీలో చూద్దామండి. ఇది రియల్‌గా తిరుపతిలో జరిగింది. పేరు దివ్య. వయసు 17 సంవత్సరాలు. 2022 సంవత్సరంలో ఆమె బరువు 89 కేజీలు. ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ అనమాట. ఆమె రోజు కాలేజీ నుండి రాగానే 3 లేస్ ప్యాకెట్లు, 2 కూల్ డ్రింక్స్ తింటూ ఉండేది. చదవడానికి కూడా సరిగ్గా కూర్చోలేకపోయేది. నిద్ర వచ్చేది. ఆమెకు మార్క్స్ 45%. కళ డాక్టర్ అవ్వాలని. కానీ అద్దంలో చూసుకుంటే నేనా డాక్టర్ అని తనకే నవ్వొచ్చేదనమాట. తను ఒకసారి హెల్త్ చెకప్‌కి వెళ్ళింది. డాక్టర్ ఆమెను చూసి షాక్ అయ్యాడు. రిపోర్ట్స్‌లో లివర్ ఇన్ఫెక్షను, పీసీఓడీ, బీపీ, షుగర్ బార్డర్‌లో ఉంది అని చెప్పాడు. 17 ఏళ్లకే. అప్పుడు డాక్టరు ఒక మాట అన్నాడు. జీవితం తిరగబడింది. అమ్మా నువ్వు డాక్టర్ అవ్వడం కాదు, 25 ఏళ్ల కల్లా పేషెంట్ అవుతావు అన్నాడు. ఈ లేస్ ప్యాకెట్టు నీ కళ్ళని తింటుంది. ఫస్టు నిన్ను నువ్వు కాపాడుకో అనేసి అన్నాడండి. ఆ రోజు ఇంటికి వచ్చి అన్ని చిప్స్ ప్యాకెట్స్ బయట పడేసి మంట పెట్టింది. ఇంకా అప్పుడే మొదలుపెట్టింది ఎంబీబీఎస్ అవ్వడానికి కొన్ని రూల్స్ పాటించాలి అని. ఇంట్లోనే తింటాను, అమ్మ వండినవి మాత్రమే. చేయి ఖాళీగా ఉంటే నోట్లో ఏదో ఒకటి పడాలి. అందుకని ఇప్పుడు క్యారెట్, కీర, బొప్పాయి తింటుందండి. నడవకపోతే తగ్గను. తిరుపతి కొండ మెట్లు రోజు ఎక్కడం స్టార్ట్ చేసింది. మొదటి రోజు 50 మెట్లు. అలా 3 నెలలకి మొత్తం కొండ ఎక్కి దిగేదండి. నీట్ పేపరే నా భగవద్గీత అనుకొని రోజుకి 12 గంటలు చదువుకుంది. అలా చేసేసరికి తన రిజల్ట్ జూన్ 4న 2024లో నీట్ యూజీ రిజల్ట్లో దివ్య స్కోరు 720కి 695. ఆల్ ఇండియా ర్యాంక్ 1247 అనమాట. బరువు 89 కేజీల నుండి 58 కేజీలకి. పీసీఓడి, ఫ్యాటీ లివర్, బీపీ అన్నీ నార్మల్గా ఉన్నాయండి. ఇప్పుడు తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఫస్ట్ డే కాలేజీలో సార్ అడిగాడు, వై యూ వాంట్ టు బికమ్ డాక్టర్ అని. దివ్య సమాధానము, సార్ నేను 17 ఏళ్లకే పేషెంట్ అయ్యాను. ఒక డాక్టర్ మాట నా లైఫ్ మార్చింది. ఇప్పుడు నేను డాక్టర్ అయ్యి నాలాంటి 1000 మందిని మార్చాలనే చెప్పింది. క్లాస్ మొత్తం క్లాప్స్ అండి. అంతే కదా, ఆ ప్యాకెట్స్ అవి తినడం వల్ల మన హెల్త్ పాడవడం తప్పించి ఏమీ ఉండదండి. ఎలా ఉందండి స్టోరీ? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్తో, ముగ్గులతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.